హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. సో మనం ఇవాళ సీపేజ్ అనాలిసిస్ మొత్తం సీపేజ్లో థర్డ్ పార్ట్ ఇది. ఓకే, సో ఇంతవరకు మనం ఏమేం చూసాం, సీపేజ్ అంటే ఏంటి, ఓకే, తర్వాత మనకు అప్వర్డ్ కండిషన్లో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎలా కనుక్కుంటాం, డౌన్వర్డ్ ఫ్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎలా కనుక్కుంటాం, తర్వాత క్విక్ శాండ్ కండిషన్, ఇది ఏ సాయిల్స్లో లైక్లీ ప్రోన్ టు అక్కర్, తర్వాత నెక్స్ట్ అక్కరెన్స్ గురించి చూసా, నెక్స్ట్ తర్వాత పైపింగ్ అంటే ఏంటి, ఓకే. సో నెక్స్ట్ ఫ్లో నెట్, ఈక్విపొటెన్షియల్ లైన్ అంటే ఏంటి, ఫ్లో లైన్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్, ఫ్లో నెట్ ప్రాపర్టీస్, తర్వాత ఫ్లో నెట్ దేనికి యూస్ చేస్తాము అనేది అప్లికేషన్స్ దీని వరకు వచ్చి, సో నెక్స్ట్ క్లాస్లో అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అనేది చెప్పాను కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఈ కేస్ ఒకటి తీసుకుందాము. ఇది ఏదైనా మనం డ్యామ్ తీసుకున్నాం అనుకోండి, ఓకే. సో ఓజీ స్పిల్వే లేదంటే తీసుకున్నప్పుడు ఇక్కడ వాటర్ లెవెల్ ఇక్కడ ఉందనుకుంటే, సో ఈ వాటర్ ఏమవుతుంది, ఇక్కడ సీపేజ్ జరిగి ఇటువైపుకి హెడ్ లాస్ అనేది ఉంటుంది. కాబట్టి సాయిల్ రెసిస్ట్ చేయడం వల్ల, విస్కస్ ఫోర్సెస్ వల్ల మనకు ఫ్రిక్షన్తో ఈ హెడ్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ఇక్కడ వాటర్ టేబుల్ ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం హెచ్ అంటున్నాం కదా, దీన్ని సీపేజ్ హెడ్ అని అంటాం. లేదు అని అంటే ఓకే, హెడ్ కాజింగ్ ద ఫ్లో, ఇది హెడ్ కాజింగ్ ద ఫ్లో అన్న, ఇక్కడ టోటల్ హెడ్ లాస్ కూడా ఇదే. ఓకే, హెడ్ లాస్ కూడా హెచ్. సో మనం ఇలా ఇక్కడ ఫ్లో నట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఫ్లో నట్ అంటే ఏంటి, మనకు ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఉండాలి, ఫ్లో లైన్స్ ఉండాలి కదా. సో ఫ్లో లైన్ అంటే ఏంటి, ఏ డైరెక్షన్లో అయితే మనకు స్ట్రీమ్ ఫ్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో మనకు ఫ్లో లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెడ్ కలర్తో ఇవి వెళ్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటివి, ఫ్లో లైన్స్. అంటే వాటర్ ఇలాగా ఈ పర్మిబిలిటీ, సాయిల్ పర్మిబిలిటీ వల్ల ఇలాగ పెర్కోలేట్ అయ్యి ఇటువైపుకి వెళ్తోంది. ఓకే, సో దీన్ని మనం ఫ్లో లైన్ అని అంటాం. ఓకే, ఇవి 3 ఫ్లో లైన్స్ మనం తీసుకున్నాం. తర్వాత లాస్ట్ క్లాస్లో చూసాం ఈక్విపొటెన్షియల్ లైన్. ఈక్విపొటెన్షియల్ లైన్ అంటే ఏంటి, మనకు పాయింట్స్ ఎక్కడెక్కడైతే టోటల్ హెడ్ సేమ్గా ఉంటుందో, ఈక్వల్గా ఉంటుందో వాటిని జాయిన్ చేసుకుంటూ వచ్చేదేంటి, ఈక్విపొటెన్షియల్ లైన్. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇందాక ఇలాగ గ్రీన్ కలర్తో డ్రా చేస్తున్నాను కదా నేను, ఇవన్నీ ఏంటి, ఈక్విపొటెన్షియల్ లైన్స్ అన్నమాట. సో ఈ ఈక్విపొటెన్షియల్ లైన్స్ తర్వాత ఫ్లో లైన్స్ 90 డిగ్రీస్లో ఒకదాన్నొకటి కనెక్ట్ అవుతాయి. సో ఫ్లో లైన్స్ ప్యారలల్గా ఉంటాయి ఒకదానికొకటి. ఓకే, సో ఈ లైన్ పైన టోటల్ హెడ్ అనేది సేమ్గా ఉంటుంది. మనం ప్రెషర్ హెడ్, డేటమ్ హెడ్ యాడ్ చేసుకున్నప్పుడు, ఓకే, సో ఈ లైన్ పైన ఏముంటుంది, టోటల్ హెడ్ సేమ్గా ఉంటుంది. అందువల్ల దీన్ని ఈక్విపొటెన్షియల్ లైన్ అంటాం. ఇలాగ మనం ఫ్లో నెట్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఇది స్క్వేర్ ఇది తీసుకుంటే, ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు దీన్ని డ్రాప్ అనుకుంటాం. ఇక్కడ నుండి ఇక్కడికి 1 డ్రాప్, 2 డ్రాప్స్, ఓకే, సో 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా 11, 12 మనకు ఎన్ని ఉన్నాయి, 13 డ్రాప్స్ ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మనం లాస్ ఆఫ్ హెడ్ అనేది మెజర్ చేసుకుంటాం. ఇక్కడ నుండి ఇక్కడికి లాస్ ఆఫ్ హెడ్ ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి లాస్ ఆఫ్ హెడ్, అలాగా ప్రతి డ్రాప్లోనూ మనము లాస్ ఆఫ్ హెడ్ మెజర్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి అన్ని డ్రాప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ ఆఫ్ హెడ్ అనేది హెచ్ అయిపోతుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్లోనూ మనము లాస్ ఆఫ్ హెడ్, సేమ్ లాస్ ఆఫ్ హెడ్ ఉంటుంది కదా, అది మెజర్ చేసుకుంటూ వెళ్ళి మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎంతైతే మిగులుతుందో హెడ్ లాస్ అది స్టార్టింగ్ ఉన్న హెడ్లో నుండి తీసేస్తే మనకి ఎంతైతే హెడ్ ఉంటుందో అది తీసేస్తే హెడ్ లాస్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ఫ్లో నెట్. ఈ ఛానల్స్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో డ్రా చేస్తున్నాను కదా, ఇది ఒక ఫ్లో ఛానల్, ఇది ఒక ఫ్లో ఛానల్, ఇది ఒక ఫ్లో ఛానల్, ఇది ఒక ఫ్లో ఛానల్. సో నెంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్ NF ఈక్వల్ టు ఎంత, 4 ఫ్లో ఛానల్స్ ఉన్నాయి. డ్రాప్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నుండి ఇక్కడికి అలాగా మనం మెజర్ చేసుకుంటూ వెళ్తే డ్రాప్స్ 13 ఉన్నాయి. ఓకే, సో ఫ్లో ఛానల్స్ ఏమో, ఇది కూడా ఫ్లో ఛానలే, ఎందుకంటే ఇది హార్డ్ స్ట్రేటమ్ తీసుకున్నప్పుడు మనము ఇక్కడే కాదు దీంట్లో కూడా వెళ్ళి ఇటు పక్కకి వెళ్తుంది కదా ఫ్లో అనేది. ఓకే, సో టోటల్ ఫ్లో ఛానల్స్ 4 ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ డ్రాప్స్ 13 ఉన్నాయి. ఓకే, సో మనకు NF/NDని
షేప్ ఫ్యాక్టర్ అని అంటాం. షేప్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఫ్లో నెట్ NF/ND ఈక్వల్ టు 4/13 అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈ కేస్ మనకు అర్థమైంది అని అంటే మనకి ఈ 4 అప్లికేషన్స్ నిన్న చూసాం కదా. ఓకే, ఫస్ట్ ఏంటి, సీపేజ్ క్యాలిక్యులేట్ చేయడం, సీపేజ్ రేట్, తర్వాత సీపేజ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, తర్వాత ఇంకా ఏం చూసాము, అప్లిఫ్ట్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడం. ఈ ఫ్లోనెట్ పాయింట్ ఏదో ఒక పాయింట్ దగ్గర సో మన ఈ వాటర్ ఫ్లో వల్ల ఎంత అప్లిఫ్ట్ ప్రెషర్ వస్తుంది. తర్వాత 4th అప్లికేషన్ ఏం చూసాం, ఎగ్జిట్ గ్రేడియంట్ ఎంత అని చూసాం. ఓకే, ఎలాగా అని. సో ఈ 4 ఫార్ములే ప్రాబ్లమ్స్ మనం చేయాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేసాం కదా, ఈ ఫ్లోనెట్ అనేది అర్థం అవ్వాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ డ్రాప్స్, నెంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్, ఓకే, హెడ్ లాస్, ఈ 3 క్లియర్గా ఉన్నాయి అంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ సీపేజ్ ఫ్లో రేట్ ఎలా కనుక్కుంటామంటే ఇది పర్ మీటర్ లెంత్కి ఈ ఫార్ములా పర్ మీటర్ లెంత్ ఇంటూ ద పేపర్. ఒక మీటర్ లెంత్ తీసుకున్నప్పుడు మనము పర్ మీటర్ లెంత్కి సీపేజ్ ఎంత అంటే స్మాల్ క్యూ అనుకుంటాం, లేదంటే ఓకే సో క్యాపిటల్ క్యూ ఏదో తీసుకోండి. స్మాల్ క్యూ ఈక్వల్ టు K coefficient of permeability into head causing the flow into ఇది ఉంది కదా షేప్ ఫ్యాక్టర్ NF by number of flow channels by NF/ND into delta B by delta L. అంటే ఏంటి, ఇందాక మనం చూసాం కదా ఈ డెల్టా B by delta L, కానీ ఇక్కడ మనం స్క్వేర్ తీసుకుంటున్నాం కాబట్టి ఏమైంది, డెల్టా B ఈక్వల్ టు డెల్టా B by delta L ఈక్వల్ టు 1 అయింది. సో మనకు ఫైనల్గా ఫ్లో రేట్ పర్ మీటర్ లెంత్ ఎంత వచ్చింది, KH ఇంటూ NF/ND. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా సీపేజ్ ఫ్లో రేట్ పర్ మీటర్ లెంత్ కనుక్కోమంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, పర్ మీటర్ లెంత్ అంటే స్మాల్ క్యూ ఈక్వల్ టు KH ఇంటూ NF/ND తీసుకుంటాం. ఒకవేళ టోటల్ ఫ్లో రేట్ కనుక్కోమని లెంత్ కూడా ఇస్తే మనం ఈ క్యూకి ఇంటూ L వేసుకుంటే లెంత్ మనకు టోటల్ క్యూ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సీపేజ్ పర్ యూనిట్ లెంత్ ఎంత సీపేజ్ రేట్ ఓకే పర్ యూనిట్ మీటర్ లెంత్ ఎంత తీసుకుంటాము అంటే ఇది కూడా యూనిట్స్ ఏంటి దీనికి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ పర్ మీటర్. ఓకే, సో KH ఇంటూ NF/ND. K అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ, హెడ్ అంటే ఏంటి, హెడ్ లాస్ ఆర్ సీపేజ్ హెడ్, NF అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్, బై ND అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ డ్రాప్స్. ఓకే, సో ఒకవేళ మనకు నాన్ ఐసోట్రోపిక్ సాయిల్స్ ఇచ్చారనుకోండి, అంటే ఎక్స్ డైరెక్షన్లో ఒక K ఉంటుంది, Y డైరెక్షన్లో ఒక K ఉంటుంది. ఎక్స్ డైరెక్షన్లో ఉండేదాన్ని KX, Y డైరెక్షన్లో KY అనుకుంటే మనం K ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే జామెట్రిక్ మీన్ తీసుకోవాలి. అంటే ఏంటి, రూట్ ఆఫ్ KX KY తీసుకోవాలి. ఓకే, దీన్ని మనం K ఈక్వలెంట్ అనుకుంటాము. ఈ K ప్లేస్లో Q ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, KE ఇంటూ H ఇంటూ NF/ND అవుతుంది ఫార్ములా అనేది. ఓకే, సో మనకు క్వశ్చన్లో సింగిల్ K ఇస్తే ఆ K వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సీపేజ్ పర్ మీటర్ లెంత్ అనేది కనుక్కుంటాం. అలా కాకుండా మనకు ఎక్స్ డైరెక్షన్లో ఒక కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ, Y డైరెక్షన్లో ఒక కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఇచ్చినప్పుడు ఈక్వలెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ కనుక్కొని ఇది ఎలా కనుక్కుంటాం, రూట్ ఆఫ్ KX ఇంటూ KY తీసుకొని ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సీపేజ్ రేట్ పర్ మీటర్ లెంత్ అనేది కనుక్కుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్కి. సో డెఫినెట్గా ఈ ఫార్ములే గుర్తుండాలి. ఓకే, చాలాసార్లు గేట్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రాబ్లం ఇది. సో ఇప్పుడు NF/ND అనేది షేప్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్లో నెట్ అనుకుంటాము. ఇది హెడ్ కాసింగ్ ఫ్లో పైన డిపెండ్ అవ్వదు. ఓకే, ఈ ఫ్లో నెట్ ఉంది కదా, ఇది NF/ND అనేది హెడ్ కాసింగ్ ఫ్లో పైన డిపెండ్ అవ్వదు. ఓకే, సో అందుకే ఇక్కడ ఫ్లో నెట్ ప్యాటర్న్ డస్ నాట్ డిపెండ్ ఆన్ హెడ్ కాసింగ్ ఫ్లో. సో ఇది NF/ND అనేది హెచ్ చేంజ్ అయితే NF/ND అనేది హెచ్ చేంజ్ అయినంత మాత్రాన NF/ND అనేది చేంజ్ అవ్వదు. ఓన్లీ హెచ్ చేంజ్ అయితే ఏమవుతుంది, డిశ్చార్జ్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ఇది గుర్తుండాలి. అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో నెట్కి మనకు ఒక షేప్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ షేప్ ఫ్యాక్టర్ అనేది ఫ్లో నెట్ ప్రాపర్ ప్యాటర్న్ పైనే డిపెండ్ అయి ఉంటుంది, కానీ హెడ్ కాసింగ్ సీపేజ్ పైన డిపెండ్ అయి ఉండదు. ఇది ఒకటి మనం ఏదన్నా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో పిక్ చేసుకోవాలన్నప్పుడు గుర్తుండాలి. NF/ND అంటే ఏంటి, షేప్ ఫ్యాక్టర్ ఆ గివెన్ బౌండరీకి షేప్ ఫ్యాక్టర్ అనేది యూనిక్గా ఉంటుంది. అది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఫ్లో నెట్ ప్యాటర్న్ పైన డిపెండ్ అవుతుంది, కానీ డస్ నాట్ డిపెండ్ ఆన్ హెడ్ కాజింగ్ ద ఫ్లో. ఓకే, సో డిశ్చార్జ్ చేంజ్ అవ్వచ్చు కానీ NF/ND అనేది చేంజ్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఒక PYQ క్వశ్చన్ చూడండి. ఏం అడిగారు, ఫ్లో నెట్ పర్ మీటర్ లెంత్ గివ్స్
ఎన్ఎఫ్ నెంబర్ ఆఫ్ డ్రాప్స్ నెంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్ ఎన్ని ఉన్నాయి 3, నెంబర్ ఆఫ్ డ్రాప్స్ ఎన్ని ఉన్నాయి 30, హెడ్ ఎంత ఉంది నెట్ హెడ్ అంటే హెడ్ లాసే ఇది. ఓకే, సో సిపిహెచ్ హెడ్ 10 ఉంది. కే వాల్యూ ఎంత ఇచ్చారు మనకు, కేఎక్స్ కేవై అలాగంతా ఏమి ఇవ్వలేదు. కే అనేది సింగిల్ ఐసోట్రోపిక్ సాయిల్ తీసుకుంటే కే కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ 1 × 10⁻⁻6 మీటర్/సెకండ్ ఇచ్చారు. ఓకే, సో మనకి ఇక్కడ ఫ్లో నెట్లో సిపిహెచ్ రేట్ డిశ్చార్జ్ పర్ మీటర్ లెంత్ కనుక్కోవాలి. ఓకే, సో క్యూ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, క్యూ ఈక్వల్ టు KH × NF/ND కనుక్కోవాలి. ఓకే, సో మనకు K ఎంత 1 × 10⁻⁻6, హెచ్ ఎంత 10 ఇచ్చారు, NF ఎంత 3/ND ఎంత 30. సో ఇది 10 అయింది. 10 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత ఉంది 10⁻⁻6. మనం ఇందాక చెప్పుకున్నాం యూనిట్స్ ఏంటి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ పర్ మీటర్ తీసుకున్నాం. ఓకే, సో మనకు తెలుసు క్యూ 1 లీటర్ ఈక్వల్ టు 10⁻⁻3 మీటర్ క్యూబా. 1 లీటర్ ఈక్వల్ టు 10⁻⁻3 మీటర్ క్యూబ్. సో 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత 10 క్యూబ్ లీటర్స్. ఇది మనకు తెలియాలి. ఎందుకు, మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, మీటర్ క్యూబ్ పర్ సెకండ్స్లో ఇవ్వలేదు, లీటర్స్ ఎల్పిఎస్ అంటే ఏంటి లీటర్స్ పర్ సెకండ్లో ఇచ్చారు. కాబట్టి మనకు వచ్చిన ఈ ఆన్సర్ ఉంది కదా, క్యూ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ పర్ మీటర్ అనేది, దీన్ని ఎందులోకి మార్చుకోవాలి, మనము లీటర్స్లోకి మార్చుకోవాలి. ఓకే, సో ఒక మీటర్ క్యూబ్కి ఎన్ని లీటర్స్, 1000 లీటర్స్ అంటే 10 క్యూబ్. సో దీన్ని ఏం రాసుకోవాలి, 10⁻⁻6 ఇంటూ ఒక మీటర్ క్యూబ్ని ఎలా రాసుకుంటాం, 10 క్యూబ్ లీటర్స్ పర్ సెకండ్ తీసుకుంటాం. ఓకే, సో 10⁻⁻6 ఇంటూ 10 క్యూబ్ అంటే ఎంత, 10⁻⁻3 అంటే ఎంత 0.001. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి యూనిట్స్ దగ్గర. క్వశ్చన్లో ఒకవేళ మనకు మీటర్స్లో అన్నీ ఇచ్చినప్పుడు క్యూ కూడా మనకు ఎందులో వస్తుంది, మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో వస్తుంది. సో మనకు లీటర్స్లో ఇస్తే ఈ వచ్చిన వాల్యూని మనం ఏం చేసుకోవాలి, ఇంటూ 10 క్యూబ్ చేసుకుంటే మనకు లీటర్స్ పర్ సెకండ్లోకి మారుతుంది. ఓకే, సో చూడండి మనకు సింపుల్గా ఫార్ములా తెలిసింది అని అంటే క్యూ ఈక్వల్ టు కేహెచ్ ఇంటూ షేప్ ఫ్యాక్టర్ అనేది తెలిసింది అంటే మనం ఇచ్చిన వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి మీటర్ పర్ మీటర్ లెంత్కి డిశ్చార్జ్ రేట్ ఎంత అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో సెకండ్ అప్లికేషన్ ఏంటి, సీపేజ్ ప్రెషర్ కనుక్కోవడం కదా. సో ఇది వేరీస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. ఎందువల్ల, ఈ సీపేజ్ ప్రెషర్ అక్కడ ఉన్న నెట్ హెడ్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనకు ఒక సీపేజ్ హెడ్ ఉండొచ్చు, ఎందుకు ఇక్కడ సీపేజ్ ప్రెషర్ ఇక్కడ ఒకటి ఉండొచ్చు, తర్వాత ఇంకా కొద్దిగా సాయిల్లో మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొంచెం హెడ్ లాస్ అయ్యి ఇంకొంచెం సీపేజ్ హెడ్ వస్తుంది. అంటే ఏంటి, ఒక్కొక్క దీంట్లో సాయిల్లో ఇలాగ ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతూ వస్తుంది, సీపేజ్ హెడ్ అనేది మారుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి పాయింట్ దగ్గర సీపేజ్ హెడ్ ఎంత అనేది మెజర్ చేద్దాం. సీపేజ్ హెడ్ అంటే ఇది చూడండి, సి పాయింట్ తీసుకున్నప్పుడు ఈ సీపేజ్ ప్రెషర్ దేనివల్ల వస్తుంది, వాటర్ వల్లే కదా వస్తుంది. ఓకే, సో వాటర్ ఎంత దీనిగా ఫోర్స్గా మూవ్ అవుతూ ఉంది అంటే మనకు సీపేజ్ ప్రెషర్ అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. కాబట్టి సీపేజ్ ప్రెషర్ పిఎస్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. హెచ్ అంటే ఏంటి, మనం ఏ పాయింట్ దగ్గర అయితే కన్సిడర్ చేసుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర ఎంత హెడ్ మిగిలింది అని. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు, సో ఇప్పుడు మనం సి పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు, ఓకే, సి పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇనిషియల్గా ఈ హెడ్ ఉన్నింది అనుకోండి, H1 అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం హెడ్ లాస్ అయి ఉంటుంది. ఓకే, సో రెసిడియల్ హెడ్ అంటే ఎంత, ఈ పాయింట్ దగ్గర రెసిడియల్ హెడ్ అంటే ఏంటి, ఈ పాయింట్ సో ఇనిషియల్ H1 మైనస్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతైతే హెడ్ లాస్ అవుతుందో అది ఇక్కడ రెసిడియల్ హెడ్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ఇనిషియల్ హెడ్ మైనస్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత హెడ్ లాస్ అవుతుందో అది. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఇనిషియల్గా ఎంత హెడ్ ఉంది మైనస్ ఎంత హెడ్ లాస్ అయింది అనేది రెసిడియల్ హెడ్ అవుతుంది. ఓకే, సేమ్ అలానే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, స్మాల్ హెచ్ అంటే ఏంటి, సో ఇనిషియల్ హెడ్ మైనస్ హెచ్ఎఫ్ తీసుకుంటే మనకు హెడ్ లాస్ ఎంతవరకు, ఆ పాయింట్ వరకు హెడ్ లాస్ తీసుకుంటే మనకు రెసిడియల్ హెడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ హెచ్ అంటే ఇది సీపేజ్ హెడ్ కాదు, మీరు ఇనిషియల్గా ఏదైనా హెడ్ తీసుకుంటారో ఆ హెడ్ తీసుకోవాలి. ఓకే, సో హెచ్ఎఫ్ ఈక్వల్ టు హెడ్ లాస్ని ఎలా మెజర్ చేస్తాము, నెంబర్ ఆఫ్ డ్రాప్స్ ఒక్కొక్క దాంట్లో డెల్టా హెచ్ అనుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఇది ఒక
ఇది తీసుకున్నప్పుడు ఈ పాయింట్ మనం సి దగ్గర అనుకుంటున్నాం కదా. సో మనం ఇలాగ ఫ్లో నెట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క దీంట్లో ఎంత లాస్ అవుతుంది హెడ్ అనుకుంటున్నాము, డెల్టా హెచ్ లాస్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఓకే, సో డెల్టా హెచ్ లాస్ అవుతూ ఈ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతుంది. ఇక్కడంతా సేమ్ ఇది ఉంటుంది. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో 4 టైమ్స్ డెల్టా హెచ్ డ్రాప్ అయింది కాబట్టి 4 ఇంటూ డెల్టా హెచ్ అని వేసుకుంటాం కదా నార్మల్గా. సో అలానే ఇక్కడ హెడ్ లాస్ ఈక్వల్ టు 4 టైమ్స్ డెల్టా హెచ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ దీంట్లో మనకు హెడ్ లాస్ ఎంత అనేది డెల్టా హెచ్ అనుకుంటాం. సో ఇప్పుడు హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఏమైంది, సి దగ్గరికి ఎన్ని నెంబర్ ఆఫ్ డ్రాప్స్ ఉంటాయో అది ఇంటూ డెల్టా హెచ్, ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్లోనూ మనకు ఎంత హెడ్ ఉందో తీసుకుంటే టోటల్ అక్కడికి మనకు హెడ్ లాస్ ఎంత అయింది అనేది తెలుస్తుంది. మనకు అక్కడికి హెడ్ లాస్ ఎంత అయింది అని తెలిస్తే దాన్ని ఇనిషియల్ హెడ్ ఎంత అయితే ఉందో దాంట్లో నుండి తీసేస్తే రెసిడ్యుయల్ హెడ్ ఎంత ఉంది అక్కడ అనేది, ఎంత మిగిలింది హెడ్ అనేది వస్తుంది. దాంతో మనం మల్టిప్లై చేసుకుంటే గామా డబ్ల్యూని మనకు సీపేజ్ ప్రెషర్ అనేది వస్తుంది. సీపేజ్ ప్రెషర్ ఎప్పుడు ఇలా ఫ్లో అంటే దానికి టాంజెన్షియల్గా ఉంటుంది. ఓకే, సో ఇది సీపేజ్ ప్రెషర్ ఫార్ములా. అప్లిఫ్ట్ ప్రెషర్ అంటే ఏంటి, అప్లిఫ్ట్ ప్రెషర్ అంటే మన వాటర్ దీనివల్ల పైకి ఎంత ప్రెషర్ యాక్ట్ అవుతుంది అని. హెడ్ కూడా అప్లిఫ్ట్ ప్రెషర్ దేనిపైన డిపెండ్ అవుతుంది, హెడ్ ఆఫ్ వాటర్ పైనే డిపెండ్ అవుతుంది. ఓకే, సో హెచ్డబ్ల్యూ ఈక్వల్ టు ప్రెషర్ హెడ్ అట్ సి. సో ప్రెషర్ హెడ్ ఏంటి, ఇప్పుడు ఇందాక మనము సి పాయింట్ తీసుకున్నప్పుడు అది ఇటువైపు రైట్ సైడ్ ఉన్న వాటర్ లెవెల్ కంటే తక్కువలో ఉంది. అంటే ఎలాగా, ఇప్పుడు ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ ఉందనుకోండి, మనం ఇది డేటమ్ హెడ్గా తీసుకుంటే సి పాయింట్ ఇక్కడ తీసుకున్నప్పుడు బిలో ద డేటమ్ హెడ్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, మైనస్ జెడ్ అనుకున్నాం అనుకోండి, అన్ని హెచ్లే వద్దు. సో జెడ్ అనుకుంటే ఈ పాయింట్ సి పాయింట్కి వచ్చేటప్పటికి డేటమ్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఏమైంది, మైనస్ జెడ్ అవుతుంది. ఓకే, సో హెచ్డబ్ల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ హెడ్ హెచ్ మైనస్ ఎలివేషన్ హెడ్ని మైనస్ జెడ్ అని తీసుకుంటున్నాం. ఎందుకు, ఈ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉన్న వాటర్ లెవెల్ని మనం డేటమ్ లాగా కన్సిడర్ చేస్తాం కాబట్టి. సో బిలో డేటమ్ లైన్ కాబట్టి మైనస్ జెడ్ తీసుకుంటే హెచ్డబ్ల్యూ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఆఫ్ మైనస్ జెడ్ అంటే ఏమైంది, హెచ్ ప్లస్ జెడ్ వేసుకుంటే మనకు సో టోటల్ ఇక్కడ వాటర్ హెడ్ ఎంత ఉంది అనేది వస్తుంది, టోటల్ హెడ్. సో గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ వేసుకుంటే మనకు అప్లిఫ్ట్ ప్రెషర్ అట్ సి. ఓకే, సో అప్లిఫ్ట్ ప్రెషర్ ఎంత ఉంది సి దగ్గర అనేది తెలుస్తుంది. ఓకే, సో ఎగ్జిట్ గ్రేడియంట్ మనం ఆల్రెడీ చూసాము, ఎగ్జిట్ గ్రేడియంట్ ఐఈ అనుకున్నాము. సో మనము క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ తీసుకునేటప్పుడు సో ఐసి వాల్యూ అనేది ఖచ్చితంగా మన ఎఫ్ ఈక్వల్ టు ఐసీ బై ఐఈ వాల్యూ తీసుకొని ఐసీ షుడ్ బి గ్రేటర్ దాన్ ఎగ్జిట్ గ్రేడియంట్ అని ఒకసారి చెప్పుకున్నాం. ఓకే, సో ఎగ్జిట్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే ఈ పైపింగ్ ఫెయిల్యూర్లో కూడా మనం ఎగ్జిట్ గ్రేడియంట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, ఇలాగా ఒక ఇలాగ ఓజీ స్పిల్వే ఒకటి మనం డ్రా చేసుకుంటే దీంట్లో. ఓకే, సో మనకు ఇక్కడ వాటర్ అనేది సీపేజ్ ఇలా జరిగి ఫ్లో ఛానల్స్లో ఇలా వచ్చి వాటర్ అనేది ఇలాగా ఇదవుతుంది కదా. ఇక్కడ ఉండే గ్రేడియంట్ని మనం లాస్ ఆఫ్ హెడ్ పర్ యూనిట్ లెంత్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ దీంట్లో ఉండే ఐ వాల్యూని ఐ ఎగ్జిట్ అని తీసుకుంటాము. మన హెచ్ బై జెడ్డే కదా, హెచ్ బై జెడ్ అంటే అక్కడ మనం శాంపుల్ లెంత్ని జెడ్ అనుకున్నాం కాబట్టి సో జెడ్ అని తీసుకుంటున్నాం. నార్మల్గా ఐ ఈక్వల్ టు అంటే ఎంత, హెచ్ బై ఎల్. సో లాస్ట్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ అక్కడ ఉన్న ఎగ్జిట్ ఇదే తీసుకుంటాము. సో లాస్ట్ డ్రాప్లో మనకు లాస్ ఆఫ్ హెడ్ డెల్టా హెచ్ అన్నింట్లోనూ సేమ్ ఇది ఉంది కదా, అందువల్ల డివైడెడ్ బై లాస్ట్ డ్రాప్ లెంత్ ఎంత ఉంది అనేది తీసుకుంటే మనకు ఐ ఎగ్జిట్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఐ ఎగ్జిట్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై డెల్టా ఎల్. మనకు ఐ ఎగ్జిట్ గ్రేటర్ దాన్ ఐసీ అయితే పైపింగ్ వస్తుంది. సో ఎప్పుడు ఐసీనే గ్రేటర్ ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఖచ్చితంగా ఏది గ్రేటర్ ఉండాలి, క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంటే గ్రేటర్ ఉండాలి, గ్రేటర్ దాన్ ఐ ఎగ్జిట్. అప్పుడే మనకు పైపింగ్ ఫెయిల్యూర్ అనేది రాదు. ఓకే, సో ఇవి 4 అప్లికేషన్స్ యూజింగ్ ఫ్లోనెట్. తర్వాత సీపేజ్ త్రూ ఎర్త్ అండ్ డ్యామ్. సో ఇప్పుడు మనము ఎర్త్ అండ్ డ్యామ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఎర్త్ అండ్ డ్యామ్లో ఇప్పుడు సీపేజ్ ఏమవుతుంది, ఒకవేళ మనం కాంక్రీట్ ఏదన్నా మనం డ్యామ్ తీసుకుంటే సీపేజ్ అనేది ఈ కాంక్రీట్ దీని నుండి వెళ్ళదు.
ఎప్పుడు కింద ఉన్న సాయిల్ నుండి ఏమవుతుంది, ఇది పర్కోలేషన్ ఉండదు కాబట్టి, పర్మిబిలిటీ ఉండదు కాబట్టి ఈ కాంక్రీట్ దీంట్లో కాకుండా ఏమవుతుంది, ఈ కింద ఉన్న ఈ సాయిల్ నుండి వెళ్తుంది. అంతేనా? ఫ్లో లైన్స్ అనేవి మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఈక్విపోటెన్షియల్ లైన్స్ ఇలా వచ్చింది. ఇందాక మనం చూసింది ఇదే. ఓకే, అలా కాకుండా ఎర్తన్ డ్యామ్ ఉండిందనుకోండి, అది ఎర్త్ఫిల్ మెటీరియలే కదా తీసుకుంటాము. సో ఈ ఎర్తన్ డ్యామ్లో ఏమవుతుంది, సీపేజ్ ఇక్కడ వరకు వాటర్ ఉన్నప్పుడు ఈ ఎర్తన్ డ్యామ్లో నుండే వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఈ ఎర్తన్ డ్యామ్ నుండే ఏమవుతుంది, వాటర్ అనేది ఇలాగా వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఫ్లో నెట్ అనేది ఎక్కడ వస్తుంది, మనకు ఎర్తన్ డ్యామ్లో నుండే వచ్చేస్తుంది. సో ఈ ఫ్లో అనేది ఇలా వెళ్తుంది కాబట్టి వీటిని ఏమంటాం మనం, ఫ్లో లైన్స్ అంటాం. అలాంగ్ స్ట్రీమ్ లైన్ మనం తీసుకుంటున్నాం కదా, దీన్ని ఫ్లో లైన్స్ అంటాం. ఇవేమవుతాయి, ఇవి ఈక్విపొటెన్షియల్ లైన్స్. అంటే ఎక్కడైతే మనకు టోటల్ హెడ్ సేమ్గా ఉంటుందో అది ఈక్విపొటెన్షియల్ లైన్. మనకి ఎక్కడ టాప్ మోస్ట్ ఫ్రియాటిక్ లైన్, టాప్ మోస్ట్ లైన్ ఉంటుంది కదా ఫ్లో లైన్, దాన్ని మనం ఫ్రియాటిక్ లైన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ షేప్లో ఉంటుంది అంటే బేస్ పారాబోలిక్ షేప్లో ఉంటుంది. సో ఈ టాప్ మోస్ట్ ఫ్లో లైన్ని మనం ఏమంటాము, ఫ్రియాటిక్ లైన్ అంటాం. అంటే ఈ వాటర్ లెవెల్ అనేది ఇలా ఉంటుంది. దీని కింద ఉన్న సాయిల్ మొత్తం ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్లో ఉంటుంది. ఓకే, దీని కింద ఉన్న సాయిల్ ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్లో ఉంటుంది. దీనిపైన ఉన్న సాయిల్ మాత్రం ఎయిదర్ కెపిలరీ సాచురేటెడ్లో అయినా ఉంటుంది, లేదు అని అంటే మనకు పార్షియలీ సాచురేటెడ్లో అయినా ఉంటుంది. ఫ్రియాటిక్ లైన్ పైన ఉన్న సాయిల్ మనకు కెపిలరీ సాచురేటెడ్ ఆర్ పార్షియలీ సాచురేటెడ్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రియాటిక్ లైన్ అనేది టాప్ మోస్ట్ ఫ్లో లైన్. సో దీని కింద ఉంది ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్. తర్వాత ఈ ఫ్రియాటిక్ లైన్ పైన, ఈ లైన్ పైన అంతా ఏముంటుంది అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్రియాటిక్ లైన్ పైన ఏముంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. దీని బిలో అంతా ఏముంటుంది అంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది. వాటర్ ఉంది కదా, సో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది. ఎక్కడ, ఈ ఫ్రియాటిక్ లైన్ కింద. పైన ఏ ప్రెషర్ ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి నార్మల్గా ప్రెషర్ ఏం తీసుకుంటాం మనం, 0 తీసుకుంటాం. ఫ్రియాటిక్ లైన్ పైన ప్రెషర్ ఏం తీసుకుంటాం, ఓన్లీ అట్మాస్ఫియరిక్ ప్రెషరు. సో నార్మల్ ప్రెషర్ ఉండదు కాబట్టి, అంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉండదు కాబట్టి దాన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం, 0గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో సీపేజ్ త్రూ ఎర్తన్ డ్యామ్. సో ఎర్తన్ డ్యామ్లోనే మనం ఫ్లో నెట్ డ్రా చేస్తాం. టాప్ మోస్ట్ ఫ్లో లైన్ని మనం ఫ్రియాటిక్ లైన్ అని అంటాం. ఈ ఫ్రియాటిక్ లైన్ పైన ఏముంటుంది, ఓన్లీ అట్మాస్ఫియరిక్ హెడ్ ఉంటుంది. బిలో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది. అది ఫుల్లీ సాచురేటెడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఫ్రియాటిక్ లైన్ని డౌన్ స్ట్రీమ్ టచ్ అవ్వనివ్వము. ఎందువల్ల అంటే ఫ్లో అనేది ఇక్కడ దాకా వచ్చింది అని అంటే, ఓకే, సో ఫ్లో అనేది ఇటువైపు వస్తే మనకు ఈ ఎగ్జిట్ గ్రేడియంట్ ఇది క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ కంటే ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ పైపింగ్ ఫెయిల్యూర్ అన్నీ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే ఇది ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫ్రియాటిక్ లైన్ని ఒక ఫిల్టర్ ప్రొవైడ్ చేసుకొని, ఇప్పుడు మనం పైపింగ్ని ఇది చేయాలంటే ఫిల్టర్ ప్రొవైడ్ చేసుకుంటాం కదా, అలానే ఫిల్టర్ ఒకటి ప్రొవైడ్ చేసుకొని ఈ ఫ్రియాటిక్ లైన్ అనేది ఈ ఫ్లో నెట్ టాప్ మోస్ట్ లైన్ ఇక్కడికే వచ్చి ఫిల్టర్లోకి ఎండ్ అయ్యేటట్టు చూసుకుంటాం అనమాట. డౌన్ స్ట్రీమ్ ఈ పాయింట్కి టచ్ కానివ్వకుండా. ఓకే, సో అలాగే ఈ ఫిల్టర్ని డిజైన్ చేసుకుంటాం. సో ఈ పాయింట్ని మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. ఈ డెరివేషన్స్ ఇవన్నీ మనం లాప్లాస్ ఈక్వేషన్స్లో నార్మల్గా యూనివర్సిటీ ఎగ్జామ్స్ మీరు జియో టెక్నాలజీ చదివేటప్పుడు డిరైవ్ చేసుకోవడం ఇవంతా నేర్చుకుంటారు. బట్ ఇక్కడ మనకు అదంతా ఏం అక్కర్లేదు. దాన్ని ఏమంటారు, ఫార్ములా ఏంటి, దానికి అప్లికేషన్ ఎలాగా అనేది చూసుకుంటే చాలు. సో ఈ పాయింట్ని ఫోకస్ అంటాం. ఫ్రియాటిక్ లైన్ని టచ్ కానివ్వకుండా మనం ఫిల్టర్ పెట్టి ఇక్కడ ఫిల్టర్లో ఎండ్ అయ్యేటట్టు చూసుకుంటాం. సో దీన్ని డైరెక్ట్రిక్స్ అంటాం. ఓకే, సో ఈ డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్ వరకు డిస్టెన్స్ని మనం ఏమంటాం, ఎస్ అని అంటాం. ఓకే, ఎస్తో రిప్రజెంట్ చేసుకుంటాం. ఎస్ అంటే ఫోకల్ డిస్టెన్స్. ఇది ఎక్కడి నుండి మెజర్ చేస్తాం, డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్ వరకు తీసుకుంటాం. సో ఫార్ములా ఏంటి అంటే క్యూ డిశ్చార్జ్, క్యూ ఈక్వల్ టు కే ఇంటూ ఎస్.
ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకవేళ K1 అండ్ K2 సపరేట్గా ఉంది అని అదే KX అండ్ KY ఉంది అని అంటే K ప్లేస్లో ఏం పెట్టుకుంటాం, √KX ఇంటూ KY పెట్టుకొని అది సబ్స్టిట్యూట్ చేసుకొని డిశ్చార్జ్ కనుక్కుంటాం. ఓకే, ఇది ఎర్తన్ డ్యామ్లో డిశ్చార్జ్ కనుక్కునేది. సో కోఎఫిషియంట్ ఆఫ్ పర్మేయబిలిటీ ఇంటూ ఫోకల్ డిస్టెన్స్, ఆ ఫోకల్ డిస్టెన్స్ ఎంత అంటే డైరెక్ట్రిక్స్ నుండి తీసుకుంటాం. ఓకే, సో ఇది ఎర్తన్ డ్యామ్. మనం ఫ్రియాటిక్ లైన్ అంటే ఏంటి, సో ఫ్రియాటిక్ లైన్ బాటమ్ టచ్ అంటే డౌన్ స్ట్రీమ్ ఎడ్జ్ టచ్ కాకుండా మనం ఏం చేస్తాము, ఫోకల్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, క్యూ ఎలా కనుక్కుంటాం అనేది తెలిస్తే చాలు. ఓకే, సో నెక్స్ట్ యానైసోట్రోపిక్ సాయిల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ ఫ్లో లైన్ అనేది అంతా యూనిఫామ్ సాయిల్లో ఫ్లో అయింది అంటే ఇలా ఫ్లో అయిపోతుంది. అలా కాకుండా ఒక సాయిల్ నుండి ఇంకొక సాయిల్ తీసుకున్నప్పుడు అంటే ఏంటి, ఇక్కడ ఒక సాయిల్ ప్రాపర్టీస్ ఉంది, ఏదో ఒక శాండో ఒక ప్రాపర్టీస్తో ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెము క్లే మిక్స్ ఎక్కువ కలుస్తూ వచ్చింది అంటే అప్పుడు ఇక్కడ ఒక కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఉంటుంది, ఇక్కడ ఒక కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫ్లో లైన్ కానీ ఈక్విపొటెన్షియల్ లైన్ కానీ ఒక ప్రాపర్టీ ఉన్న సాయిల్ నుండి ఇంకొక ప్రాపర్టీ ఉన్న సాయిల్లోకి వెళ్తున్నప్పుడు డెఫ్లెక్ట్ అనేది అవుతుంది. ఎలా డెఫ్లెక్ట్ అవుతుంది, ఇప్పుడు ఈ బౌండరీ ఉంది, ఈ బౌండరీకి నార్మల్ అంటే 90 degrees అనుకోండి. సేమ్ ఇదేనా ఇక్కడ మనం తీసుకుంది. ఇప్పుడు ఈ సాయిల్ దీనికి K1 అనుకుంటే ఈ సాయిల్కి K2 అనుకున్నాం అనుకోండి పర్మిబిలిటీ. ఇప్పుడు ఏమైంది, ఈ బౌండరీ లేయర్కు సాయిల్ బౌండరీ లేయర్ ఇది. ఈ నార్మల్ అంటే ఏంటి, దీనికి 90 degrees ఉంటే నార్మల్ కదా. సో 90 degreesలో మనం ఒక లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఓకే దీన్ని నార్మల్ అంటాం. ఇప్పుడు ఇది ఫ్లో లైన్ ఇలా వస్తూ ఉంది. సడన్గా ఈ బౌండరీ వచ్చేటప్పటికి ఏమైంది, ఇక్కడికి వచ్చేటప్పటికి డెఫ్లెక్ట్ అనేది అయ్యింది చూడండి. ఓకే, ఇది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోలేదు, డెఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎంత డెఫ్లెక్ట్ అవుతుంది, నార్మల్తో ఇంతకుముందు ఇది తీటా చేసేది అటు పక్కకి వెళ్ళేటప్పటికి రైట్ సైడ్కి వెళ్ళి θ2 చేస్తుంది, అంతేనా. ఓకే, సో ఇనిషియల్గా నార్మల్కి ఇటుపక్క తీటా ఉండేది, అటు పక్కకి వెళ్ళి డెఫ్లెక్ట్ అయ్యి θ2 అయిందనమాట. సో ఇది యానైసోట్రోపిక్ సాయిల్కి మనం ఒకవేళ ఫ్లో లైన్ కానీ ఈక్విపొటెన్షియల్ లైన్ కానీ డ్రా చేస్తున్నప్పుడు ఎంత డెఫ్లెక్ట్ అవుతుంది అని ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో tan of θ1 అంటే ఏంటి, ఇనిషియల్గా నార్మల్తో ఆ ఫ్లో లైన్ ఎంత యాంగిల్ చేస్తోంది అనేది θ1. θ2 అంటే ఏంటి, సెకండ్ సాయిల్లోకి వెళ్ళిన తర్వాత నార్మల్తో ఎంత చేస్తోంది అనేది θ2 ఈక్వల్ టు K1 అంటే ఏంటి, ఇనిషియల్ సాయిల్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ, K2 అంటే ఏంటి, తర్వాత ఇటువైపు వచ్చిన తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ సాయిల్ 2కి. సో మనల్ని K1 K2 ఏదైనా కనుక్కోమనొచ్చు, లేదంటే θ1 θ2 కనుక్కోమనొచ్చు, లేదు డైరెక్ట్గా ఈ ఫార్ములానే ఇచ్చేయచ్చు ఆన్సర్స్. tan θ1 by tan θ2 ఈక్వల్ టు K1 by K2 పిక్ చేసుకునేలాగా ఆప్షన్స్ మార్చుకుంటూ వెళ్ళి మనం తీసుకునేటట్టు ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ యానైసోట్రోపిక్ సాయిల్లో ఏంటి అంటే ఫ్లోనెట్ అనేది ఇంతకుముందు మనం డ్రా చేసినట్టు ఐసోట్రోపిక్ సాయిల్స్లో ఇలాగా ఫ్లోనెట్ ఇది చేసి ఈక్విపొటెన్షియల్ డ్రా చేసినట్టు నార్మల్గా చేసేయకుండా మన ఇంతకుముందు ఏదైతే ఇది ఒరిజినల్ సెక్షన్ ఉందో దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మ్డ్ సెక్షన్కి మళ్ళీ మనం ఇలా నార్మల్గా ఫ్లోనెట్ అనేది కన్స్ట్రక్ట్ చేసేసుకుంటాం. ఓకే, సో ఒరిజినల్ సెక్షన్కి కాకుండా యానైసోట్రోపిక్ సాయిల్లో ఏం చేయాలి అంటే ట్రాన్స్ఫార్మ్డ్ సెక్షన్కి మనం ఫ్లోనెట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సెక్షన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అంటే వర్టికల్గా ఎలాంటి చేంజ్ అనేది ఉండకూడదు. ఇది ఎంత హైట్ అయితే ఉంటుందో అంతే హైట్ అంటే ఇది ఓకే, సో ఇది ఎంత హైట్ అయితే ఉంటుందో అంతే హైట్ పెట్టుకోవాలి. కానీ విడ్త్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఒరిజినల్ విడ్త్ B ఉండింది అనుకోండి, మన ట్రాన్స్ఫార్మ్డ్ సెక్షన్ B ఎంత తీసుకోవాలి అంటే B' ఈక్వల్ టు √KY/KX. ఓకే, సో x డైరెక్షన్లో y డైరెక్షన్లో ఒక k వాల్యూ, x డైరెక్షన్లో ఒక k వాల్యూ ఉంటాయి కదా. సో √KY/KX తీసుకొని ఇది ట్రాన్స్ఫార్మ్డ్ చేసుకొని ఈ సెక్షన్ని మార్చుకొని ఇలాగా దీనికి మనం ఫ్లోనెట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది నాన్ ఐసోట్రోపిక్ సాయిల్స్లో KX > KY ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాము అనేది. సో
ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అని అంటే ఒక డ్యామ్ ఇక్కడ హైట్ 1 మీటర్ ఉంది, విడ్త్ 3 మీటర్స్ ఉంది. సో అది యానైసోట్రోపిక్ సాయిల్. ఎక్స్ డైరెక్షన్లో కే వాల్యూ ఇంత ఉంది, వై డైరెక్షన్లో కే వాల్యూ ఇంత ఉంది. సో ట్రాన్స్ఫార్మ్డ్ సెక్షన్ విడ్త్ ఎంత ఉండాలి, ఫ్లోనెట్ ఎంత చేంజ్ చేసుకొని మనం ఫ్లోనెట్ డ్రా చేసుకోవాలి అని ఇస్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలి, 3 మీటర్స్ కదా ఉంది ఒరిజినల్ విడ్త్, ఒరిజినల్ సెక్షన్ విడ్త్ 3 మీటర్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఇప్పుడు కేవై డివైడెడ్ బై ఎక్స్ డైరెక్షన్లో కే ఎంత ఉంది, కేఎక్స్ తీసుకొని సో ఈ 3 మీటర్స్ ఇంటూ ఈ వచ్చిన విడ్త్ ఎంతైతే ఉంటుందో అది మనం ఫ్లోనెట్ డ్రా చేసుకోవాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ సెక్షన్ అని పెట్టేసుకుంటాం. ఓకే, ఫార్ములా గుర్తుండాల్సింది ఏంటి అంటే వర్టికల్ డైరెక్షన్లో అయితే ఎలాంటి చేంజ్ ఉండదు, విడ్త్ అయితే మనం ఆ విడ్త్ని ఓకే బి డాష్ ఈక్వల్ టు ఒరిజినల్ విడ్త్ ఇంటూ రూట్ ఆఫ్ కేవై బై కేఎక్స్ తీసుకొని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకొని సెక్షన్ దీనికి ఫ్లోనెట్ డ్రా చేసుకుంటాము అనేది తెలిస్తే చాలు. ఓకే, యానైసోట్రోపిక్ సాయిల్ అంటే ఏంటి, ఎక్స్ డైరెక్షన్లో ఒక కే, వై డైరెక్షన్లో ఒక కే ఉన్నప్పుడు సో ఇది గేట్ 2016 క్వశ్చన్ చూడండి. సో యానైసోట్రోపిక్ సాయిల్ ఇచ్చారు, వర్టికల్ డైరెక్షన్లో కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఎంత, కేజెడ్ అని ఇచ్చారు. అంటే మనం కేవై అనుకున్నాం కదా, దాన్ని వాళ్ళు ఏమని ఇచ్చారు, కేజెడ్ అని ఇచ్చారు. ఎక్స్ డైరెక్షన్లో కేఎక్స్ అనే ఇచ్చారు. సో ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ ఫ్లోనెట్ the horizontal dimension of problems geometry is transformed by multiplying the factor. అదే మనకు వర్టికల్ డైమెన్షన్ ఇచ్చుంటే నో చేంజ్ అనే ఆప్షన్ పిక్ చేసుకోవాల్సి వచ్చేది, ఇక్కడ లేదులేండి. ఒకవేళ వర్టికల్ డైమెన్షన్, ఇక్కడ హారిజాంటల్ డైమెన్షన్ ఇచ్చారు కాబట్టి హారిజాంటల్ డైమెన్షన్ అంటే ఏంటి, విడ్తే కదా. సో విడ్త్ని మనం దేంతో మల్టిప్లై చేసుకోవాలి, రూట్ ఆఫ్ మనకేంటి కేవై బై కేఎక్స్ అనేది చూసాము. ఇక్కడ కేవైని వాళ్ళు ఏమనుకోమని చెప్పారు, కేజెడ్ అనుకోమన్నారు కాబట్టి సో ఈ కేవైని మనం ఏం రాసుకుంటాము, కేజెడ్ అనుకుంటాం కదా. సో రూట్ ఆఫ్ కేజెడ్ బై కేఎక్స్ తీసుకొని మనం ఈ వచ్చిన దానికి మనం ఫ్లోనెట్ అనేది ఓకే. సో ఇది బి డాష్ ఈక్వల్ టు దీనికి మనం ఫ్లోనెట్ అనేది డ్రా చేసుకుంటాం కదా, ఈ ఫ్లో లైన్స్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ డ్రా చేసుకొని దాని అప్లికేషన్తో మళ్ళీ సీపేజ్ రేటు, సీపేజ్ ప్రెషర్ ఇవన్నీ కనుక్కుంటాం. సో ఆన్సర్ ఏంటి, సి, రూట్ ఆఫ్ కేజెడ్ బై కేఎక్స్. ఇక్కడ చూడండి ఏది పైన ఏది కింద అనేది కూడా తెలియాలి, కేవై బై కేఎక్స్ అని తెలియాలి. లేదు ఏదో 2 కేలు వస్తాయి అనుకుంటే ఇక్కడ కేఎక్స్ కేజెడ్ కూడా ఉంది కదా. సో ఆప్షన్ 3 రూట్ ఆఫ్ కేజెడ్ బై కేఎక్స్తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సి పేజ్ పైన మనకు సింపుల్ బిట్సే ఉంటాయి. సో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో మనకు ఎగ్జామ్లో రీకాలింగ్ క్వశ్చన్సే కాబట్టి ఫార్ములా ఫాస్ట్గా రీకాల్ చేసుకొని ఇది చేస్తాం. ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఇందాక చూసిన వాటిలోనే ఎన్ని ఫార్ములాలు చూసాం. డిశ్చార్జ్ రేట్ పర్ మీటర్ లెంత్ ఈక్వల్ టు కేహెచ్ ఇంటూ ఎన్ఎఫ్ బై ఎన్డి ఒక ఫార్ములా చూసాం ఒకవేళ స్క్వేర్ ఫీల్డ్ తీసుకుంటూ ఉంటే. సో ఒకవేళ యానైసోట్రోపిక్ సాయిల్ అయితే కే ఈక్వలెంట్ ఈక్వల్ టు కేఎక్స్, ఇక్కడ కేఎక్స్ ఇంటూ కేవై, ఇక్కడేమో బై ఉంది కదా, ఇక్కడ కేఎక్స్ ఇంటూ కేవై తీసుకోవాలి అనేది. ఓకే, సో తర్వాత సీపేజ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఎలా ఇది చేసాము, గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ తీసుకొని ఈ హెచ్ అనేది ఇనిషియల్ హెడ్ మైనస్ హెడ్ లాస్ ఎంత అయితే ఉంటుందో అంత తీసుకొని సీపేజ్ ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అప్లిఫ్ట్ ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ తీసుకున్నాము. తర్వాత ఎగ్జిట్ గ్రేడియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూసాము. డెల్టా హెచ్ బై డెల్టా ఎల్ తీసుకొని ఎగ్జిట్ గ్రేడియంట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఒకవేళ 2 డిఫరెంట్ సాయిల్స్ మధ్య ఫ్లోనెట్ డ్రా చేయాల్సి వస్తే అప్పుడు మనకి యాంగిల్ ట్యాన్ తీటా ఇనిషియల్గా నార్మల్తో ఫ్లో లైన్ ట్యాన్ తీటా 1 చేస్తూ ఉంటే చేంజ్ అయిన తర్వాత మనకి ఎంత డెఫ్లెక్ట్ అవుతుంది, తీటా 2 డెఫ్లెక్ట్ అవుతుంది. అది ఎలా కనుక్కుంటాము అంటే ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కుంటాము. నెక్స్ట్ ఏం చేసాము, ఒకవేళ యానైసోట్రోపిక్ సాయిల్స్లో మనకు ఫ్లోనెట్ అనేది మార్చి ట్రాన్స్ఫార్మ్డ్ సెక్షన్ డ్రా చేయాలి కాబట్టి వర్టికల్గా ఏ చేంజ్ ఉండదు, కానీ హారిజాంటల్గా వచ్చేటప్పటికి సో విత్ రూట్ ఆఫ్ కేవై బై కేఎక్స్ తీసుకుంటాము.
సో ఈ ఫార్ములాలన్నీ గుర్తుంది అనుకోండి, మనకు సింపుల్గా ఒక్కొక్కసారి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారంటే నెంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్, నెంబర్ ఆఫ్ డ్రాప్స్ ఇచ్చి షేప్ ఫ్యాక్టర్ కనుక్కోమని ఇస్తారు. అంటే జస్ట్ ఏం తీసుకుంటాం, NF/ND వేసేసుకుంటే మనకు షేప్ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాంటి ఈ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి సిపేజ్ దీనిపైన. సో మనం కొంచెం ఇలాంటి చోట మార్క్స్ అసలు పోగొట్టుకోకూడదు. సో నెక్స్ట్ క్లాస్లో కన్సాలిడేషన్ స్టార్ట్ చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ గేట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ ఎప్పుడో కానీ మిస్ అవ్వదు, బట్ 100% కన్సాలిడేషన్ నుండి మనకు ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది గేట్లో. 2 మార్క్స్, ఒక్కొక్కసారి 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్, లేదా ఒక్కొక్కసారి 2 మార్క్స్ క్వశ్చన్స్ అలాగొస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను కన్సాలిడేషన్ స్టార్ట్ చేస్తాను. దీనిపైన PYQs కూడా ఎక్కువ చేద్దాం, ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెంట్ కదా, ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి కాబట్టి PYQs కూడా ఒక కంప్లీట్ ఒక 2 క్లాసెస్ PYQసే సాల్వ్ చేద్దాం. ఓకే, సో please subscribe. Thank you.